13వ తారీఖు జూలై దగ్గర నుంచి 27వ తారీఖు నవంబర్ దాకా సుమారుగా 140 రోజుల పాటు శని వక్రించడం అనేటువంటి జరిగింది. మీనరాశిలో శని వక్రించడం మూలాన కుంభరాశిలో శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారో అలాంటి ఫలితాలు కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మేజర్గా ఎవరైతే ఏలినాటి శనితో బాధపడుతూ ఉన్నారో మేష, మీన, కుంభరాశి వాళ్ళు, అష్టమ శనితో బాధపడేటువంటి సింహరాశి వాళ్ళు, కంటక శనితో బాధపడేటువంటి మిథున రాశి వాళ్ళు, అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి ధనస్సు రాశి వాళ్ళకి కూడా శుభ ఫలితాలు కలిగేటువంటి యోగం కనబడుతోంది. ఖచ్చితంగా అండి, మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చూసుకోండి. ఇక్కడ శని వక్రించడం వల్ల భిన్నమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. అయితే కొన్ని రాశుల వాళ్ళకి, ఎగ్జాంపుల్ వృషభ రాశి వాళ్ళకి కంటక శని యాక్టివేట్ అవ్వడం వల్ల వృత్తిరీత్యా ఎన్నో ఆటంకాలు, అబ్స్టాకిల్స్ అనేటువంటి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మీ పర్సనల్ చార్ట్ కనుక బలంగా ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ గ్రహ దశలు కానీ గ్రహ బలం కానీ వీక్గా ఉంది అనుకుంటే కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. ఎవరైనా సరే, ఏ రాశి వారైనా సరే, ఎవ్రీ సాటర్డే ఈ 4 మాసాలు కూడా నేను పైన పెట్టేటువంటి శ్లోకాన్ని డైలీ ప్రతి శనివారము 19 సార్లు చదవండి. శనికి అభిషేకం చేయించడం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం లాంటివి తప్పనిసరిగా చేయండి.